వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను బీడ్స్ కలెక్షన్ అంతా చూపిస్తున్నానండి. మేము బేగం బజార్ వెళ్ళి బీడ్స్ కొనుక్కొచ్చుకున్నామండి. చాలా రకాలు తీసుకొచ్చాము. మనము అక్కడికి వెళ్తే అన్ని వెరైటీస్, చాలా వెరైటీస్ ఒకేసారి మనం కొనొచ్చండి. ఇది లైట్ పింక్ కలర్ అండి. ఇది చాలా బాగుంది. 3 లైన్స్ తీసుకున్నాము. ఇలా ఈచ్ లైను ఉంటుంది అనమాట. లైను 100 రూపీస్ అండి. ఇవి తీసుకొని మనము కస్టమైజ్ అయినా చేయించుకోవచ్చు. మనం మెడలో వేసుకోవడానికి మనకు ఈ 3 లైన్స్ తీసుకుంటే 2 లైన్స్ అవుతాయి. మేమైతే ఈసారి మేమే ట్రై చేద్దాం, కుచ్చుదామని మేమంతా కుచ్చుకుందాం అనేసి మెటీరియల్ అంతా తెచ్చుకున్నామండి. ఆ మెటీరియల్ కూడా చూపిస్తాను. దీంట్లో ఈ సైజులో 2 కలర్స్ తీసుకున్నామండి. అంటే మేము నా ఒక్కదానికే కాదండి, మా ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళు వచ్చారు, అందరికి కలిపి తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఒకసారి మీకు కూడా చూపిద్దాము. ఎవరైనా తెలిసిన అక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళినా ఇలాంటివి కొనుక్కోవచ్చు. మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి మనమే గుచ్చుకోవచ్చు. ఇది లైట్ పల్పుల్ కలర్ అండి. ఏం చెప్పినా మెటీరియల్ కూడా తీసుకొచ్చానండి. నేను ఎలా గుచ్చాలో అది కూడా చూపిస్తాను గుచ్చేటప్పుడు ఇంకో వీడియోలో. మళ్ళీ ఇవి బ్లాక్ పూసలు తెచ్చామండి, చిన్నవి. ఇవి కూడా ఇలా లైన్ అండి. ఇదైతే చాలా చీప్ అండి. 20 రూపీస్ ఒక లైన్. ఇది 20 రూపీస్ ఒక లైన్. ఇవి కూడా మనము గుచ్చుకోవాలి. ఆల్రెడీ మేము ఒకటి గుచ్చింది చూపిస్తాను నేను. ఇదిగోండి ఇలా గుచ్చి, ఇది కూడా ఇట్లా ఈ హుక్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇలా గుచ్చేసి చిన్న లాకెట్ తీసుకున్నాము. ఆ లాకెట్ దీనికి వేసేసాం అనమాట. ఇది మెడకు టైట్గా వస్తుంది ఇలాగా. ఇందులోనే చిన్న పూసల్లో ఇవి రెడ్ కలర్ తీసుకున్నాం. దీంట్లో ఇవి 10 లైన్స్ తీసుకున్నామండి. ఇది కూడా 20 రూపీస్ ఈచ్ లైను. ఈ 10 లైన్స్తో మనకు ఎన్ని లైన్స్ కావాలంటే మనం అలా లెంత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి గుచ్చుకోవాలి. ఈ గుచ్చడం కూడా చాలా ఈజీ, మనమే గుచ్చుకోవచ్చు. ఇవి ఇంకా మొనాలిసా బీట్స్ అంటండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. పెద్ద సైజ్ అనమాట. ఈ మధ్య ట్రెండ్ ఇది బాగా నడుస్తుంది కదా, అందుకని ఇవి కూడా తీసుకున్నాము. ఇవి 4 లైన్స్ తీసుకున్నాము. 3 లైన్స్ చేస్తామన్నమాట. దీన్ని గుచ్చుకుంటే మనం 3 లైన్స్ గుచ్చుకోవచ్చు. వీటికి లాకెట్స్ కూడా తీసుకున్నాము. దీనికోసం ఈ సెట్ ఇలా లాకెట్ కూడా అక్కడే తీసేసుకున్నామండి. మనము పూసలు ఎప్పుడైతే కొంటామో అక్కడే చూసేసుకున్నాం అనుకోండి, దానికి లేకపోతే లాకెట్ ముందు సెలెక్ట్ చేసుకుని పూసలైనా కొనుక్కోవచ్చు, లేకపోతే పూసల ముందు తీసుకున్న లాకెట్ తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయండి. లాకెట్, ఇయర్ రింగ్స్ కూడా మాకు కరెక్ట్గా మ్యాచింగ్ కూడా దొరికింది. ఇంకా అందుకే తీసేసుకున్నాం వెంటనే. అవి కూడా ఇవి లైట్ వైలెట్ కలర్ అండి. ఈ పూసలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది వేసుకుంటున్నారు. దీనికి కూడా మాకు కరెక్ట్ లాకెట్ దొరికిందండి. ఇది ఆల్రెడీ మేమే గుచ్చాము. నేను వీడియో ఇంకొకసారి చూపిస్తాను. ఇది గుచ్చేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాము. అంటే మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేయడము, సరిగ్గా వస్తుందో లేదో అని అనుకున్నాను. బాగానే వచ్చిందండి. దీనికోసం మధ్యలో మాకు లెంత్ ఎక్కువ కావాలనేసి ఇట్లా గోల్డ్ బీడ్స్ ఇవి కూడా ఇట్లా గుచ్చేసి ఉన్నాయండి. ఇవి కూడా తెచ్చుకున్నాము. మనం వైట్ కలర్ కావాలంటే వైట్ కూడా వేసుకోవచ్చు, ముచ్చల్ లాంటివి. గోల్డ్ వేసుకుంటే ఈ కలర్కి బాగుంటుందని ఇది తీసుకున్నాము. ఎలా ఉందో చెప్పండి, మీకు నచ్చిందా? ఎలా గుచ్చాము, మేము గుచ్చిన విధానం మనకి నచ్చిందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అవే బీట్స్లో ఇది ఇంకొక పింక్ కలర్ అండి, లైట్ పింక్ కలర్. ఇది కూడా చాలా బాగుంది కలరు. ఇవి కూడా 120 రూపీస్ అండి. ఇది లైన్, ఇది 120 రూపీస్ పడింది ఇది లైను. నేను ఫస్ట్ చూపించిన గ్రీన్ మాత్రం ఇది 150 రూపీస్ అండి. ఇంకా అంటే కొంచెం క్వాలిటీని బట్టి రేటు మారుతూ ఉంది. ఇంక ఇది ఒక లాకెట్ తీసుకున్నామండి. దీనికి ఈ మన మ్యాచింగ్ ఈ పూసల కలర్ అయినా తీసుకోవచ్చు. మేము తీసుకున్నాం కానీ కొంచెం తేడా వచ్చింది కలర్, ఇప్పుడే చూస్తున్నాం మేము కూడా. ఇయర్ రింగ్స్ ఇది సింగర్ షాప్లో తీసుకున్నామండి, బేగం బజార్లో సింగర్ షాపు. ఇవి గ్రీన్ కలర్ పూసలు తీసుకున్నామండి. మేము తీసుకున్న లాకెట్కు ఈ కలర్ ఉంది కదా, మనకు కావాలనుకుంటే ఈ కలర్ మనం మార్చుకోవచ్చు అని తీసుకున్నాం అనమాట. ఇవి తీసేసి మనము మామూలుగా ఈ పూసలు వేసుకున్నాం అనుకోండి, దీనికి సెట్ అయిపోద్ది. ఆ ఉద్దేశంతోనే అట్లా తీసుకున్నాం. లాకెట్ చాలా నచ్చిందని మేము పూసలు ఈ కలర్ తీసుకున్నాము. ఒకవేళ మనకు నచ్చకపోయినా
ఇది కలర్ మ్యాచింగ్ కావాలనుకున్నా ఇవి ఇలా మార్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ బీట్ ఉన్నది తీసేసి ఈ బీట్కు వేసేసుకోవచ్చు మనము. ఇవి తీసుకున్నామండి, కానీ ఈ లాకెట్ కూడా బాగుంది, చూడాలి మరి, చూసి ఎలా వీలైతే అలా చేసుకుంటాము. ఈ వైలెట్ కలర్ పూసలు 2 తీసుకున్నామండి. ఇది కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవడానికి బాగుంటుందని ఇది తీసుకున్నాము. దీనికి మధ్యలో బీట్స్ పెట్టకుండా నేను డైరెక్ట్గా మామూలుగా కుట్టేశాను. ఇది కూడా ఇయర్ రింగ్స్ లేనిది ఓన్లీ లాకెట్ తీసుకున్నామండి. మనకు కావాలనుకుంటే వైట్ స్టోన్స్ టాప్స్ అయినా పెట్టుకోవచ్చు, స్టడ్స్ లాగా అని. హ్యాంగింగ్స్ లేకుండా, చౌలే లేకుండా విడిగా తీసుకున్నాము. ఇదైతే కొంచెం పిల్లలకు అయితే బాగుంటుంది, అంటే టీనేజ్ పిల్లలకు అనేసి అలా మధ్యలో బీట్స్ కుచ్చామండి. అంటే ఇయర్ రింగ్స్ ఇంత పెద్దవి ఇష్టపడని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. ఇది నా కోసం తీసుకున్నానండి. నాకు ఓన్లీ లాకెట్ చాలు, కొమ్మలు ఏవైనా చౌలే వేరే పెట్టుకుంటాననే ఉద్దేశంతో అట్లా తీసుకున్నానండి. ఇది ఇంకా గుచ్చుతున్నాను నేను, మళ్ళీ అది ఇంకా సరిగ్గా అవ్వలేదు, గుచ్చాక చూపిస్తాను. దీనికి గుచ్చడానికి మెటీరియల్ అక్కడే ఒక షాప్లో తీసేసుకున్నామండి. ఇది వైట్ కలర్ థ్రెడ్, నైలాన్ థ్రెడ్, అన్నిటికీ సరిపోద్ది, అన్ని కలర్స్ గుచ్చేసుకోవచ్చు మనము. ఇది 100 రూపీస్ పడిందండి, తీసేసుకున్నాం. అది ఒకటి మనం విడిగా గుచ్చుకుంటే చాలా తీసుకుంటున్నారు. ఇది మైనం అండి. ఆ మైనం తీసుకొని మనం లాస్ట్ థ్రెడ్కు ఇలా రబ్ చేసామనుకోండి, స్టిఫ్ అవుతుంది థ్రెడ్, ఇలా ఈజీగా ఎక్కిచ్చేసుకోవచ్చు అనమాట. మనం ఒకదాని నుంచి ఒక థ్రెడ్ నుంచి ఒక థ్రెడ్ మీదకి లాగేయచ్చు. అందుకని ఇవన్నీ తీసేసుకుని ఒక్కదానికి 250 రూపాయలు అడిగాడు అక్కడ మేము గుచ్చడానికి అడిగితే. ఇంకా వెనక పెట్టడానికి లాకెట్ అంతా కుచ్చేసిన తర్వాత మనకి వెనక హుక్స్ పెట్టుకోవడానికి ఒక హుక్ పెట్టుకుంటాం కదా, అది అలా వెనకాల సెట్ చేసుకోవడానికి అండి. ఇవి కూడా అక్కడ అమ్ముతున్నారు, ప్యాకెట్స్ 12 ఉంటాయని సెట్ కూడా అమ్ముతున్నారు, విడిగా కూడా ఇస్తున్నారు. ఇక దీనికి ఆల్రెడీ నేను పెట్టేశాను గుచ్చి. నేను గుచ్చడం కూడా ఇంకోసారి వీడియో చూపిస్తానండి. నేను ఇది గుచ్చినప్పుడు కొంచెం అర్జెంటుగా గబగబా గుచ్చాల్సి వచ్చింది, వీడియో తీయలేదనమాట. మనమే కుచ్చేసుకోవచ్చండి ఈజీగా ఇలాగా. ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నామండి. ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. అసలు గోల్డ్ వాటికి ఏమీ తీసుకోలేదండి, అసలు మనం చెప్తే కానీ రోల్డ్ గోల్డ్ ఏం తెలియదు, అలా ఉన్నాయి. 1000 రూపీస్ పడిందండి. ఇవి చాలా బాగున్నాయి అండి. మేము కొన్నాయన్నీ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బేగం బజార్ మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. మేమైతే ఇవన్నీ మేము కనిష్క జ్యువెలర్స్లో తీసుకున్నామండి. ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయి, అక్కడైతే వీడియో తీయడానికి అవకాశం ఉండే, వాళ్ళని అడిగి తీసుకున్నామంట. ఇది కనిష్క జ్యువెలర్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.